అందరికీ నమస్కారం. రైస్ సెంటర్, రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ గుంటుపల్లి, ఇబ్రాహీంపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది గత జూలై నుంచే మనము కార్యరూపంలోకి తీసుకొచ్చాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీనిది ఎక్కడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా పనిచేస్తున్నారో, లేదా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో, లేదా ఒక ఐడియా ఉంది నేను దీన్ని ఎలాగా కార్యరూపంలోకి తీసుకురావాలనో, లేదా నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను కానీ దీన్ని ఎలాగ మార్కెట్ లింకప్ చేయాలి, దీన్ని ఎలాగ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎవరికైతే తపన ఉంటుందో అటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు మంచి పారిశ్రామికవేత్త ఎదగడానికి చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలని, ఆ సదుపాయాలని ఈ రైస్ సెంటర్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మనకు లక్ష్యాలను ఇచ్చిందో అది అచీవ్ చేయడానికి, అలాగే లఖ్పతి దీదీస్ని కూడా తయారు చేయడానికి ఏదైతే వికసిత్ భారత్లో కాన్సెప్ట్ ఉందో ఈ రెండిట్లో భాగంగా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి ఏ ప్రకారంగా హెల్ప్ చేయగలుగుతామంటే, కొంతమందికి ఐడియా ఉంది, అమలు చేయడానికి అవకాశం కావాలి. కొంతమంది అమలు చేస్తున్నారు కానీ మార్కెట్ లింకేజ్ లేదు. కొంతమందికి చేస్తున్నారు చిన్న లెవెల్కి కానీ వాళ్ళకు లోన్ కావాలి. సో కొంతమంది బాగా చేస్తూనే ఉన్నారు కానీ డెవలప్మెంట్ అంటే వృద్ధి ఆ ప్రోగ్రెస్ అంతా అనుకున్నట్టు లేదు. సో ఇటువంటి డౌట్ ఉన్న వాళ్ళకి, ఇటువంటి అవకాశాలు కావాల్సిన వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఏదైతే ఉందో వాళ్ళతో మనము ఎంఓయూ చేసుకున్నాము. వాళ్ళు ఒక ఐడియాని ఏ ప్రకారంగా మనం ఆర్టికులేట్ చేయాలి, ఒక ఐడియాని ఏ ప్రకారంగా మార్కెటింగ్ లింక్ చేయాలి, అలాగే ఎలాగ దీన్ని పబ్లిసిటీ చేయాలి, అలాగే మార్కెటింగ్ చేసుకోవాలనేది గైడెన్స్ ఇస్తారు. అట్లాగే ఎలీప్ మీకు అందరికీ తెలుసు, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా కూడా మనం ఇక్కడ ఎంఓయూ చేసుకున్నాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన మహిళలకి, ఇక్కడ ఉన్న మహిళలకి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ అవకాశాలు బట్టి, వాళ్ళకు ఉన్న ఆసక్తిని బట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడము, వాళ్ళకి గైడ్ చేయడము, స్కిల్లింగ్ ట్రైనింగ్ చేయడము, అట్లాగే వాళ్ళకి మార్కెట్ లింకింగ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకైతే వికాస ఉందో ఈ ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇక్కడ జాబ్ మేళాస్ అయితే మనం పెడుతున్నాము జిల్లా వ్యాప్తంగా, అదే ప్రకారంగా రైస్ సెంటర్లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ లేదా వాళ్ళ పిల్లలకి ఎక్కడైనా జాబ్స్ కావాలి, లేదా వాళ్ళకి ఒక ట్రైనింగ్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే ఈ వికాస ద్వారా, అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్లింగ్ ఇవ్వడానికి, అలాగే వాళ్ళకి ఈ ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఏదో ఇగ్నైట్ పెట్టుకున్నాం మనం, ఇన్ఫర్మేషన్ ఫర్ గ్రోత్ అని మనము జిల్లా స్థాయిలో పెట్టుకుంటున్నాము. ఆ ఇగ్నైట్లో ఎవరికి ఏ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా వాళ్ళకి ఆ స్కీమ్ అమలు చేసే దాంట్లో ఉన్న ఇబ్బందుల గురించో, లేదా టెక్నికల్ అప్రైజల్ గురించి ఏదైనా కావాలన్నా కూడా హెల్ప్ చేయడానికి రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఏఐ ఫర్ షూర్ మీరందరూ పార్టిసిపేట్ చేశారు, చూశారు కూడా. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారో, చిన్న చిన్న స్థాయిలో చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగు, డిజిటల్ ఇంటర్నెట్ బేస్డ్ మార్కెటింగ్, అలాగే పబ్లిసిటీ అయితే ఉందో దీనికి నేర్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎయిడెడ్ లెర్నింగ్, అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా నేర్పించడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఎంబ్రాయిడరీ, కుట్టు మిషన్స్, అట్లాగే కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగు, ఈ ఎక్సెల్, అలాగే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడము, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫెసిలిటీస్ కూడా ఈ రైస్ సెంటర్లో పెట్టడం జరిగింది. దాన్ని ఇక్కడ ఉన్న మహిళలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి వాడుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక మహిళకి వాళ్ళ ఇంట్లో నేను పని చేయాలి లేదా ఆలోచించుకోవాలి, ఏదో కొంచెం రాసుకోవాలంటే వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు ఇక్కడ వస్తే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేస్తారు, ఒకరికొకరు ఆలోచించుకొని, ఒకరికొకరు చర్చించుకొని, వీళ్ళకి తెలిసింది వాళ్ళకి చెప్పడము, వాళ్ళు తెలిసింది వీళ్ళు తెలుసుకోవడము, ఈ టైప్ ఒక ఐడియా ఎక్స్చేంజ్ సెంటర్గా ఈ రైస్ సెంటర్ పనిచేస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ కొంతమంది తల్లిలు చిన్నపిల్లల్ని తీసుకొస్తారు. సో వాళ్ళకు కూడా ఇక్కడ పిల్లలకి మంచి ఆహ్లాదకరంగా వాతావరణము, ఇక్కడ ఒక ఆయాన్ని పెట్టినాము, అలాగే ఒక ప్లే ఏరియా ఉంది, పక్కన అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది. సో వాళ్ళు ఈవెన్ చిన్న పిల్లలు ఉన్నా కూడా చిన్నపిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చి ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళ ఐడియాలకి వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ వర్క్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంటర్నెట్ ఫెసిలిటీ, కంప్యూటర్సు, అలాగే ప్రాపర్ వర్కింగ్ స్పేస్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ మనం ప్రమోట్ చేయాలి. ఓవర్ ద టైం మన జిల్లాలో అలాగే ఇక్కడ మెయిన్లీ రైస్ సెంటర్ ద్వారా ఇబ్రాహీంపట్నంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఆ పారిశ్రామికవేత్త మహిళ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రైస్ సెంటర్ని మనము ఫార్ములేట్ చేయడం జరిగింది. ఇప్పటికీ చాలా మంచి స్పందన వచ్చింది. వచ్చిన కొంతమంది ఈ గత 4 నెలలు వచ్చిన కొంతమందిలోనే చాలామంది ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ని పెంపొందించడానికి, స్కేలప్ అవ్వడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి ఎన్నో మంచి నిదర్శనం మన దగ్గర ఉన్నాయి. దీన్ని ముందుకు తీసుకెళ్తూ నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ కూడా మనం పంపించాం, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పంపించాము. అక్కడ చూడగానే శాంక్షన్స్ అడిగాము. మెయిన్లీ ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు 2 రూమ్స్ ఉంది, ఇది కాకుండా ఇంకో కొన్ని రూమ్స్ కట్టడానికి, అట్లాగే పెద్ద సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి వీలైతే ఈ వర్కింగ్ స్టేషన్ లా కూడా రెడీ చేసి ఈ ఆసక్తి కలిగిన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇవ్వడానికి ఈ ఫెసిలిటీ తీసుకొచ్చాము. ఈ రైస్ ఫెసిలిటీ మెయిన్లీ సెల్ఫ్ హెల్ప్ విమెన్
ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారో, లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఇప్పుడు ఉండి ఇంకా మనం దాని గురించి ఎక్కువ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని మంచిగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ చేయడానికి తీసుకొచ్చిన ఫెసిలిటీ ఇది. మీ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ నుండి ఇటువంటి ఒక ఫెసిలిటీ ఉంది, దీన్ని వచ్చి వాడుకోండి అని మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించి దీని గురించి అందరికీ తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న మహిళలు కూడా వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు రైస్ సెంటర్ ద్వారా వాళ్ళ యాక్టివిటీస్ని ఎలా పెరిగింది, వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా బ్రీఫ్గా చెప్తారు. వీలైతే అది కూడా మనము తీసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు టార్గెట్ వరకు వస్తే నాకు ఎవ్రీ ఇయర్ అరౌండ్ 5,000 టార్గెట్ పెట్టుకున్నాము. సో దాంట్లో గుంటుపల్లిలోనే ఇక్కడ మనకి ఇబ్రాహీంపట్నంలోనే ఇప్పటికే నాకు తెలిసి 1000 మంది వరకు మనం దీని ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. ఆ బెనిఫిట్లు నేను చెప్పినట్టు దీని ద్వారా వచ్చే స్పెషల్ సబ్సిడీ అంటూ ఏముండదు. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ని అమలు చేసే దాంట్లో, ఆ స్కీమ్కి టైఅప్ చేసే దాంట్లో ఈ రైస్ సెంటర్ వాళ్ళకి ఒక గైడెన్స్ సెంటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు ఒకసారి లోన్ తీసేసుకున్నారు, కానీ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, లేదా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోవాలి, లేదా మార్కెటింగ్ టైఅప్ చేసుకోవాలి, లేదా వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో దానికి ఈ రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇక్కడ వచ్చి మెయిన్లీ ఇంక్యుబేషన్ సెంటర్ ఇది. సో దే కెన్ ఎక్స్పెరిమెంట్ ఇయర్, వాళ్ళు నేర్చుకోవచ్చు, లేదా వాళ్ళు చర్చించుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఆ ఫీల్డ్లో మార్కెట్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మార్కెట్ లింకేజ్ చేసుకోవడానికి ఇది ఒక ఫెసిలిటేషన్ సెంటర్ లాగా ఉంటుంది ముఖ్యంగా. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేరియస్ వింగ్స్ని ఇక్కడ కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఒకటి అఫ్కోర్స్ మెప్మా డిఆర్డీ ఎలాగో రెగ్యులర్గా చేస్తుంది. ఇది కాకుండా వికాస మెయిన్లీ వికాస అనేది ప్లేస్మెంట్ సెల్, అలాగే ఇగ్నైట్ అయితే ఉందో ఇన్ఫర్మేషన్ సెల్, దెన్ మనకు ఏదైతే వికాస ఇగ్నైట్, దెన్ ఈ రైజ్ ఇట్ సెల్ఫ్. సో ఇంక్యుబేషన్, ఈ ఇంక్యుబేషన్ యాక్చువల్లీ రూరల్ ఇంక్యుబేషన్ ఎక్కడా లేదు ఇప్పటివరకు. మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఏదో ఉందో అది అర్బన్ ఏరియాలో ఉంది, ఐటీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ రూరల్లో మీకు తెలుసు కొంతమంది రూరల్లో పచ్చళ్ళు చేస్తారు, కొంతమంది చీరలు బిజినెస్ చేస్తారు, లేదా బ్లౌజ్ బిజినెస్ చేస్తారు, కుట్టు మిషన్లో చేస్తుంటారు. అటువంటి దానికి ఇంక్యుబేషన్ అంటే వర్క్ స్పేస్తో పాటు టెక్నికల్ సపోర్ట్, అది ఇప్పటివరకు ఎక్కడ లేదు. సో దాన్ని కల్పించడానికి ఇది మెయిన్ ఫెసిలిటీ.